హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య నడినెత్తి మీద జుట్టు ఊడిపోతూ గుండ్రంగా ఊడిపోయి బట్టతలలా తయారవుతుంది. కొంతమందికి వెనకాల పుచ్చ మీద డిప్ప వరకు గుండ్రంగా ఊడిపోతూ ఉంటుంది. కొంతమందికి ముందు భాగం నుంచి నున్నగా బ్లేడ్ పెట్టి గీకినట్లుగా నున్నగా తయారవుతుంది. ఇంకా కొంతమందికి అయితే జుట్టు మొత్తం పోతుంది, పక్కల మాత్రం మిగులుతుంది. దీనికోసం చాలామంది మేము బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తాం అని అనేక రకరకాలుగా మాటలు చెప్పి మనకి ఆశ చూపించి మన కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకొని ఆ జుట్టు రాకపోగా ఉన్న జుట్టు కూడా ఊడే పరిస్థితి వచ్చింది. ఇలా బట్టతల మీద వెంట్రుకలు తెప్పిస్తాం అని చెప్పి మోసం చేసిన వార్తలు ఈ మధ్య మనం న్యూస్లో వింటున్నాం. హెయిర్ ప్లాంటేషన్ కూడా చేస్తాం అంటున్నారు కదా. అంతటి అవసరం లేకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎలాంటి ఉపయోగం పొందక నిరుత్సాహపడకుండా చాలా చిన్న మార్గంతో మీరు ప్రయత్నం చేస్తే కొంతకాలానికి వెంట్రుకలు ఊడిపోయిన చోట తిరిగి మొలిచేటటువంటి మహత్తర మార్గం మన ఇంట్లోనే ఉంది. ఊడిన వెంట్రుకలు తిరిగి ఉత్పన్నమయ్యేలా ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం ఔషధాన్ని తయారు చేసే ముందు ఒక్కసారి మనం ఇందులో ప్రధాన పాత్ర వహిస్తున్న ఉల్లిపాయ గురించి, ఉల్లిపాయ మన జుట్టుకి ఎలా ఉపయోగపడుతుందో అనే అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ప్రధాన పాత్ర వహించేది ఉల్లి తల్లి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అనే మాట వచ్చింది. ఈ ఉల్లిగడ్డని మన జుట్టుకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టు కోసం ప్రకృతి ప్రసాదం ఈ ఉల్లిపాయ. ఇది నిజంగా అద్భుతం. ఇది మన వంటగదిలో రోజు కనిపిస్తూ ఉంటుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెత ఊరికే రాలేదు. నిజంగానే ఉల్లి జుట్టుకు చేసే మేలు అంతా ఇంత కాదు. జుట్టు రాలడాన్ని ఆపటం దగ్గర నుంచి కొత్త జుట్టుని మొలిపించడం వరకు కూడా ఈ ఉల్లి ఎన్నో రకరకాలుగా సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు మన కంట్లో నీళ్లు వస్తాయి కదా, దానికి కారణం ఈ ఉండిలో ఉండేటటువంటి సల్ఫర్ కాంపౌండ్. ఈ సల్ఫర్ కాంపౌండ్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సల్ఫర్ కాంపౌండ్ జుట్టు పెరుగుదలని వేగవంతం చేస్తుంది. జుట్టు ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది. మన తలలో ఉండేటటువంటి చర్మం ఇది కొలాజిన్ మెష్ అనే ఒక పొర ఉంటుంది. ఈ పొర జుట్టు కుదుళ్ళని బలంగా పట్టి ఉంచడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండేటటువంటి సల్ఫర్ ఈ కొలాజిన్ మెష్ తలకు ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. కొలాజిన్ ఆరోగ్యంగా ఉంటే జుట్టు కుదుళ్ళు బలహీనపడకుండా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. బలమైనటువంటి కుదుర్లే కదా మన అందరికీ కావాల్సింది. అలాగే రక్త ప్రసరణని కూడా ఈ ఉల్లి రసం మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయలో ఉండేటటువంటి క్యాన్ఫిరాల్, క్వార్సిటిన్ అనేటటువంటి రసాయనాలు జుట్టు కుదుర్లకి రక్త ప్రసరణని పెంచటానికి సహాయపడతాయి. ఇవి ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి. రక్తనాళాలని వ్యాకోపించ చేయడానికి ద్వారా ఈ రసాయనాలు జుట్టు కుదుళ్ళకి ఎక్కువగా రక్తం చేరుకునేలా చేస్తాయి. రక్తం ద్వారానే జుట్టు కుదుళ్ళకి ఆక్సిజన్, అలాగే పోషకాలు, విటమిన్లు ఇవన్నీ అందుతాయి. రక్త ప్రసరణ బాగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మన తలలో బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి సూక్ష్మజీవులు చేరి ఇన్ఫెక్షన్కి కారణమవుతూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తలలో దురద, చుండ్రు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాదు జుట్టు కుదుర్లు కూడా బలహీనపడుతూ ఉంటాయి. ఉల్లిపాయలో ఉండేటటువంటి సల్ఫర్ కానీ, అమ్మోనియా కానీ ఇలాంటి పదార్థాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలని కలిగి ఉంటాయి. ఇవి తల లోపల ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ని నివారించడానికి, ఉన్న వాటిని తగ్గించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన తల చర్మమే కదా ఆరోగ్యమైన జుట్టుకి ఆధారం. ఈ ఉల్లిపాయ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆయుర్వేదం చెప్తుంది. ఇప్పుడు మనం జుట్టు ఊడిపోయిన చోట మళ్ళీ కొత్త జుట్టుని రప్పించే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఉల్లిగడ్డలని ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసి నీళ్లు కలపకుండా ఒక బట్టలో కానీ లేదా ఏదైనా జల్లెడలో కానీ వేసి పిండితే ఉల్లిగడ్డల రసం అంటే ఉల్లిగడ్డల నిజరసం వస్తుంది. ఈ రసాన్ని మనం ఒక చిన్న గిన్నెలో ఒక 2-3 చెంచాలు తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. అలాగే మంచి తేనె 3 చెంచాలు ఇందులో కలపాలి. అంటే ఒక 3 చెంచాలు ఉల్లిగడ్డల రసం, 3 చెంచాల తేనె వేసి రెండింటిని బాగా కలపాలి. గిలక్కొట్టినట్టుగా బాగా కలిసిపోయేలా కలపాలి. ఇలా కలుపుకొని సిద్ధం చేసుకోవాలి. దీన్ని వెంట్రుకలు ఊడిపోయిన చోట రాయాలి. ఎలా రాయాలో తెలుసుకుందాం.
ఒక నూలు బట్టని తీసుకొని ముందుగా 2 వేళ్లకు చుట్టుకొని గట్టిగా పట్టుకొని వెంట్రుకలు ఊడిన చోట ఈ ఉల్లిగడ్డ రసం తేనె కలిపిన మిశ్రమాన్ని ఈ కాటన్ గుడ్డతో తీసుకొని వెంట్రుకలు ఊడిన చోట రుద్దుతూ ఉండాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు రుద్దుతూ ఉండాలి. ఇది ఎండిపోతే మళ్ళీ ఒకసారి ఈ కాటన్ గుడ్డతో ఈ ఉల్లిగడ్డ తేనె కలిపిన మిశ్రమాన్ని ఈ కాటన్ క్లాత్ ముంచి కారిపోకుండా వెంట్రుకలు ఊడిన చోట రుద్దుతూ ఉండాలి. ఆ రాత్రంతా వదిలేసేయండి. బట్టతల మీద ఎక్కడైతే వెంట్రుకలు ఊడిపోయాయో అక్కడ రుద్దండి. రుద్ది రాత్రంతా వదిలేసి ఉదయం కుంకుడుకాయ రసంతో స్నానం చేయండి. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా ఊడిపోయినటువంటి రంధ్రాలలో ఈ ఉల్లిగడ్డ రసం తేనెలో ఉన్న ఔషధ శక్తి వల్ల క్రమక్రమంగా తెరుచుకొని సన్నగా నూలుపోగులాగా వెంట్రుకలు ప్రారంభమై వెంట్రుకలు పెరుగుతాయి. ఆ నూలులాగా వచ్చిన వాటిని తీసేయాలి. తీసేసి రోజు రుద్దుతూ ఉంటే చివరగా 4-5 నెలల పాటు ఈ విధంగా చేస్తే అక్కడ ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుందని మన మహర్షులు చెప్పారు. ఈ ఔషధాన్ని వాడి వెంట్రుకలు వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు. కానీ విశ్వాసముతో మీరు చెయ్యాలి. ఏం వస్తుందిలే, వస్తుందో రాదో అనుకుంటూ చేయవద్దు. వస్తుంది రావాలి అనే సంకల్ప బలాన్ని పెంచుకొని ఈ ఔషధాన్ని వాడుకుందాం. అలాగే చాలామంది ఆడవాళ్ళలో కూడా జుట్టు ఊడిపోతూ ఉన్నాయి. అనేక రకరకాల విష రసాయన పదార్థాలతో కూడినటువంటి కేశ సౌందర్య సాధనలు వీధులలో మార్కెట్ల నిండా పుష్కలంగా దొరుకుతూ ఉండడం వల్ల అవి వాడితే నిజంగానే అద్భుతంగా మన వెంట్రుకలు కూడా పెరిగిపోతాయి అనే భ్రమలో పడి మన యువతీ యువకులు ఎక్కువగా వాడుతూ ఉండడం వల్ల ఆ రాసాయనిక పదార్థాల యొక్క విష ప్రభావం వల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోయి కొత్తది రావడం అట్లా ఉంచి ఉన్నది వచ్చింది మొత్తం పోయేటట్లుగా జుట్టు ఊడిపోతూ ఉన్నది. స్త్రీలకు కూడా పాపిడలో ఖాళీలు వస్తున్నాయి. కొంతమంది చిన్నపిల్లలకు కూడా బట్టతల సమస్య వస్తున్నాయి. ఇలాంటి సమస్యలలో కూడా మనం ఇందాక చెప్పుకున్న ఉల్లి రసం తేనె ఔషధాన్ని ఉపయోగించి మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు. నేను చేతి మీద రుద్ది చూపించినట్లుగా బట్టతల మీద ఎక్కడైతే జుట్టు ఊడిపోయిందో అక్కడ ఇలా రుద్దుతూ రాయండి.